ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధిం మే కురునాథ మహేశ్వర. ధనమూలం ఇదం జగత్. డబ్బే అన్నిటికీ ప్రధానమైనది, అందులో సందేహమే లేదు. కొన్ని కొనుక్కోలేమండి, కాబట్టి మనకి డబ్బు ప్రధానం కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి, ఇది శాశ్వతం. తల్లిదండ్రుల ప్రేమను కొనుక్కోలేము, ఆత్మీయుల ప్రేమను కొనుక్కోలేము, కానీ ఆ ధనం అనేది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం, వాళ్ళని అక్కున చేర్చుకునే అవకాశం, వాళ్ళ బాధల్ని కొంతగా ఓదార్చగలిగే అవకాశం కూడా ఉంటుంది. దానికైనా ధనం కావాల్సిందే. అటువంటి ధన ప్రాప్తి కొరకు మనం అనేక రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నాం. కొద్దిమంది మోసాలు, హంతకులై ఏదో రకంగా ధనం సంపాదించినటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది. అలాగే భూముల్ని కబ్జా చేయడం, ఇతర భూముల్ని తక్కువగా లాగేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అంటే నరరూప రాక్షసులు కూడా ఉన్నారు. కొంతమందిని హత్యలు చేసి మానభంగాలు చేసినటువంటి వ్యక్తులు కూడా మేధావులను కూడా చూస్తున్నాం. సరే, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు, చెప్పేదో చెప్పబోయి అనేవాళ్ళు కూడా ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు. సరే, వాళ్ళ కొరకు కాకపోయినా మంచిని వినే వాళ్ళకి ఈ మాటలు బాగా నచ్చుతాయి. కాబట్టి అటువంటి ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బుని రక్షించుకోండి, డబ్బుని కాపాడుకోండి, డబ్బుని వృధా చేయకండి, పనికి మాలిన వాళ్ళకి డబ్బు అప్పుగా ఇవ్వకండి, అనవసర వ్యసనాలకి లోను కాకండి. అంతే, దీనికోసమే నేను చెప్తుంది. ప్రస్తుత విషయం ఏంటి? వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. గత వారంలో మనము 83,000 పైన సెన్సెక్స్ కానివ్వండి ఉండాలన్నటువంటి భావనతో ఉన్నాం. దాదాపుగా సోమమంగళ బుధవారం రోజున మంచి లాభాలు వచ్చాయి. గురువారం కూడా కొంత లాభాలతోనే ముగిసిందని చెప్పవచ్చు. శుక్రవారం దాని ప్రభావం కూడా కనపడింది. కానీ మనకి 83,000 బెంచ్ మార్క్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. కానీ మనం 83,000 పైన చెప్పుకున్నాం. మనం 82,000 చిల్లరనే బెంచ్ మార్క్ ఆగిపోయింది. మరి ఈ వారం ఎలా ఉండబోతుంది? 21వ తేదీ నుంచి జూలై 21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో, జూలై 21 నుంచి 25వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం. ఏ రాష్ట్రాల వారు బాగుంటుందని చెప్తున్నాను నేను. కాబట్టి మనకి నేను ఆ యొక్క వస్తువు, కంపెనీ, ప్రారంభమైనటువంటి ఈ యొక్క నేమును, అంటే అక్షరాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి 5 రోజులలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏవి లాభాల్లో ఉంటాయి, ఏవి నష్టాన్ని పొందుకోవచ్చు అని సూచిస్తున్నానంతే. నేను నిబద్ధతగా ఇది అవుతుందని చెప్పట్లా. ఇది పరిశోధనలో నేను ఒక భాగంగా చెప్తున్నాను. నా పరిశోధనని ఎలాగైనా చేయొచ్చు, దానికి సెబీ వాడి పర్మిషన్, ఇంకోటి పర్మిషన్ అక్కర్లేదు. కాబట్టి ఇవి నేను చెప్పడం వల్ల నా పరిశోధనలో మీరు ఏమైనా కామెంట్ చేయగలిగితే దాన్ని ఇంకా నేను నిశ్చితంగా పరిశీలించగలిగే అవకాశం ఉంటుందని షేర్ మార్కెట్ సమాచారాన్ని ఇస్తున్నాను. జ్యోతిష్యంలో ఇటువంటిది కూడా ఉంటుంది. 2వ స్థానము లాభస్థానం, అంటే జన్మలగ్నం నుంచి 2వ స్థానం, జన్మలగ్నం నుంచి 11వ స్థానం, జన్మలగ్నం నుంచి 9వ స్థానాన్ని బట్టే మన అదృష్టాన్ని, ఆర్థిక లాభాలని అంచనా వేయవచ్చును. అందులో భాగమే షేర్ మార్కెట్ కూడా. కొత్తగా తేడా ఏం లేదు మీకు. కాబట్టి ధనం ఎలా వస్తుంది అనే సూచించడానికి షష్టాధిపతి, అష్టమాధిపతి ప్రభావాన్ని కూడా చూస్తాం. దానివల్లనే ఆ పోటీతత్వంతో ఆకస్మిక ధనప్రాప్తి కారకుడు అష్టమాధిపతే. కాబట్టి 5 రోజులు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, 5 రోజులు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, 5 రోజుల్లో ఏ యొక్క నామానుకున్నటువంటి షేర్ మార్కెట్ లాభం పొందుకుంటుంది అనేది సూచించగలిగే అవకాశం చేస్తున్నాం. మరి ఈ వారంలో 21వ తేదీ నుంచి 25వ తేదీ జూలై మధ్యలో సెన్సెక్స్ ఎంత ఉండబోతుంది, దరిదాపుల్లో బెంచ్ మార్కుని టచ్ అవుతుంది అనే విషయంలో 82,753 నుంచి 82,753 నుంచి 83,100 వరకు ఈ యొక్క సెన్సెక్స్ యొక్క ఒక బెంచ్ మార్క్ని దాడడానికి అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ మార్కెట్ కాస్త మంగళవారం అటు ఇటుగా ఉన్నా, బుధవారం కోలుకొని గురువారం అటు ఇటుగా ఉన్నా, శుక్రవారం వృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నిస్సందేహంగా ఈ వారంలో మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మరి నిఫ్టీ ఎలా ఉంటుంది అని అడిగితే, అంటే ఎంత బెంచ్ మార్క్కి రావచ్చు అని అడిగితే 25,250 నుంచి 25,250 నుంచి 26,080 26,080 బెంచ్ మార్క్ వరకు నిఫ్టీ ఊగిసలాడే అవకాశం కనపడుతోంది. ఇది ఖచ్చితంగా చేయవచ్చు. తప్పకుండా మీకు ఈ వారంలో షేర్ మార్కెట్ యొక్క అనుకూలత ఉంది. మంగళ గురువారాల్లో కాస్త ఒడిదొడుకులున్న తదుపరి మనకి అనుకూలమైన శుభయోగాలు, యుద్ధ వాతావరణం కొద్దిగా తగ్గిపోతోంది. సో కాబట్టి సిరియా, ఇజ్రాయెల్ యుద్ధం కానీ ఇతరత్ర యుద్ధాలని కూడా ఈ యొక్క అందరూ కూడా కూల్ అయిపోవడం మనకి అనుకూలమైన శుభయోగాన్ని కలిగించేటువంటి స్థితి కనపడుతోంది. కాబట్టి ఇబ్బంది లేదు. షేర్ మార్కెట్లో మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు ఉంటాయి. మరి ఏ షేర్స్ కొంటే మంచిది అని అడిగితే, బ్యాంకింగ్ షేర్లలో SBI, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, HDFC లాంటివి
మీరు కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లలో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి రెండు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చరికి టెక్ మహీంద్రాలో లాభాలు ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ మీరు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. హెచ్సిఎల్ తప్పకుండా మీరు హెచ్సిఎల్లో కూడా తప్పకుండా మీరు షేర్స్ కొనవచ్చును, మంచి ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో మీరు తప్పకుండా మీరు మారుతి షేర్స్ని కొనుగోలు చేయగలిగితే, అంటే మారుతి ఇండియా, మారుతి సుజుకి లాంటి షేర్స్ కొనగలిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అలాగే రిలయన్స్ షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చు, లాభాలు ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ షేర్స్ కూడా వృద్ధిలోకి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే టెక్ మహీంద్రా కూడా మంచి లాభాలు ఉన్నాయి. గత వారంలోనే వాళ్ళు మంచి లాభాలు మీకు ప్రకటించినట్టు విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈసారి షేర్ మార్కెట్లో వాటి యొక్క వెల్లువ బలంగా ఉంటుంది, తప్పకుండా కొనవచ్చు. అలాగే భారతీ ఎయిర్టెల్ కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అంటే మిగతా షేర్స్ కొనవద్దు అని చెప్పడం లేదు, ఈ షేర్స్ లాభాలు పొందుకునే అవకాశం ఉందని చెప్తున్నాను నేను. కాబట్టి దాన్ని మీ యొక్క సొంత సూచనల్ని, సొంత సలహాని, స్వీయమైనటువంటి మీ యొక్క అనుభవాన్ని, పెద్దవాళ్ళు సూచనల్ని బట్టి తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మరి ఈ వారంలో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వృషభ, వృశ్చిక, ధనుస్సు, మీన రాశి వారికి శుభయోగం. తప్పకుండా వీళ్ళు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చు. మిథున, తుల, మకర, కుంభ రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి, లాభం ఉంటుంది. మేష, కర్కాటక, సింహ, కన్యా రాశుల వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. వారు షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, నష్టాన్ని తెచ్చుకుంటారు. ఈ విషయాన్ని మీరు గమనించుకొని తప్పకుండా మీరు అనుకున్నటువంటి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకొని ఐశ్వర్యాన్ని పొందాలని, ధనమూలం ఇదం జగత్తుకి మీకు అనేకమైనటువంటి ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. మరి ఇటువంటి అనేక మంచి విషయాలు సమర్పిస్తున్నటువంటి ఒక ఉత్తమమైన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. అటువంటి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మీరు తప్పకుండా షేర్ చేయాలి, లైక్ చేయాలి, మరొక 100 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి అని తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు చేస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.